రైట్. ఇది ఇలా ఉంటే 10 సంవత్సరాల పాటు దాదాపుగా 13 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపారు. అనేక పార్టీల్ని విలీనం చేసేసుకున్నారు అడ్డంగా. ఆయన వచ్చిన సీట్లన్నీ, ఆ తర్వాత మారిన సీట్లన్నీ అందరికీ తెలిసిందే. అడ్డంగా ఒక రకంగా పార్టీలు మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసేశారు. తాను మాత్రమే తెలంగాణ మహాత్మలాగా ప్రొజెక్షన్స్ జరిగినాయి. సరే, ఖచ్చితంగా ఉద్యమ నాయకుడిగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఏదైనా సరే తన రాజకీయ చాణక్యమో తన టాలెంట్తోనో సరిగ్గా అంటే 2021లో కేసీఆర్ గారు పార్టీ పెడితే సరిగ్గా 2013-14కి రాష్ట్రం విడగొట్టడం అనేది సక్సెస్ఫుల్ గా సాధించారు. అంటే ఒక ఉద్యమాన్ని రాజకీయంగా మలచి రాజకీయ నాయకుడిగా 2 రాష్ట్రాలను విడగొట్టడంలో సక్సెస్ సాధించారు అనడంలో కేసీఆర్ గారు ఆ మాట ఒప్పుకోవాలి. అందరినీ ఏకం చేయడంలో బెదిరించారా, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారా, ఏం చేసినా ఆయన సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సెంటిమెంటల్ గా చెప్పాలంటే, బాధతో చెప్పాలంటే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఈరోజు ఆంధ్ర అతిగతి లేకుండా ఉన్న సమస్యలతో కునారిల్లుతుంది. అది వేరే విషయం. రైట్. ఇదిలా ఉంటే ఇదే కేసీఆర్ గారు ఇదే సాధించడానికి ఆయన 13 ఏళ్లు టార్గెట్ పెట్టుకొని సాధించిన తరువాత 10 ఏళ్ల పాటు ఒక రకంగా తెలంగాణ జాతిపితగా అంటే తెలంగాణ మహాత్మగా, తెలంగాణ గాంధీగా ఆయన్ని కొనియాడారు. ఆయన్ని ఆ టవరింగ్ పర్సనాలిటీగా ఆయనకు ఆ ఇమేజ్ ఇచ్చారు. సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా తెలంగాణలో ఒక ఆద్యుడిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఆయనకున్న పట్టు కూడా అలాంటిది అని అందరూ భావిస్తూ వచ్చారు. అలాంటి కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాటు ఆయన వ్యవహరించిన తీరు ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు? ఉద్యమ నాయకుడు కాస్త ఎలా మారారు? ఆయన భక్తు రాజకీయమే చేస్తాను అని చెప్పారు. ఎస్, చేయాలి, పార్టీ నిలబడాలి, తను నిలబడాలి అంటే రాజకీయమే చేయాలి, భక్తు రాజకీయమే చేశారు. ఆ రాజకీయంలో భాగంగా అన్ని పార్టీలను కలిపేసుకున్నారు. ఇలా మొత్తం గంగలో కలిసినట్టే కలిసిపోయినాయి. అన్ని పార్టీలు ఎలా విలీనం జరగాలో అలా గుట్టు చప్పుడు కాకుండా పార్టీలు వెళ్ళి అందులో కలిసిపోయినాయి. అన్ని కూడా అన్ని నదులు మహాసముద్రంలో కలిసినట్టుగా ఇలా పార్టీ వచ్చిందో లేదో, రాష్ట్ర విభజన జరిగిందో లేదో అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆనాడు వెళ్ళిపోయింది.